పరలోకమున్న తండ్రి నామమున మీకందరికీ నా వందనములు. హల్లెలూయా. ఈ రోజుని ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా సమృద్ధిగా తింటున్నామంటే, ఇల్లు కట్టుకున్నామంటే, దేవుడి కోసం ప్రకటిస్తున్నామంటే దేవుడిచ్చిన కృప. దేవుడిచ్చిన కృప. ఈ రోజుని దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావా? దేవుడికి చెల్లించు. నువ్వు ఇంకా బహుగా దీవిస్తాడు. నిన్ను ఇంకా మంచి మార్గంలో నడిపిస్తాడు. నిన్ను ఇంకా తలంతులించి దేవుడు ఇంకా బహుగా వాడుకుంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పాట పాడి దేవుని మహిమ పరుచుకుందాం. హల్లెలూయా. సౌవైనా బతుకైనా నీ కృపలోనే, నీదైనా మేలైనా నీ దయలోనే. సౌవైనా బతుకైనా నీ కృపలోనే, నీదైనా మేలైనా నీ దయలోనే. వద్దే వద్దు వద్దే వద్దు తాగుబోతు జీవితం. వద్దే వద్దు వద్దే వద్దు వద్దే వద్దు తాగుబోతు జీవితం. వద్దే వద్దు తాగవద్దు రోగం వద్దు భార్య బిడ్డలు. వద్దే వద్దు తాగవద్దు రోగం వద్దు భార్య బిడ్డలు. వద్దే వద్దు ఈడైనా మేలైనా నీ కృపలోనే, సావైనా బతుకైనా నీ దయలోనే. హల్లెలూయా. తాగుబోతు జీవితం మార్చిన యేసయ్యకి నా వందనములు. ఈ రోజు ఇలా చెప్తున్నా, నా యేసయ్యకి వందనములు. చెల్లించుకోనమ్మా. ఈ రోజున తాగుడు మనకి మంచిది కాదు. రోగం వస్తుంది, ఏళ్ళ డబ్బులు అయిపోతున్నాయి. పిల్లలు భార్యలు అనాథలైపోతున్నారు. కంటికి కాపాడుతుంది, అయినా దాని జోలికే వెళ్తున్నారు. ధూమపానం మంచిది కాదు, హానికరం అంటున్నారు, దాని జోలికే వెళ్తున్నారు. మద్యపానం మంచిది కాదు అంటున్నారు, దాని జోలికే వెళ్తున్నారు. ఇది ఎంతటికీ మంచిది కాదు. మన యేసయ్య రక్షణ పొంది యేసయ్యతో మనం ఉంటున్నామంటే ఆయనలోనే చావైనా బతుకైనా కీడైనా మేలైనా అతని కృపలోనే ఉండాలి. మనం అతని చెయ్యే పట్టుకోవాలి. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.